హలో గైస్, ఈరోజు మనం విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ నటించిన సార్ మేడం మూవీ ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మూవీ ఓపెన్ చేయగానే వీరభద్రగుడిలో యోగి అనే దొంగ దేవుడితో దొంగతనం చేయడానికి బల్లి పర్మిషన్ ఇస్తే వెళ్తా అని మొక్కుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఫ్యామిలీ అలియాస్ మహారాణి ఫ్యామిలీ తన కూతురు పుట్టి ఎంట్రుకలు తీయడం కోసం క్యాబ్లో గుడికి వస్తారు. అలా గుండె కొట్టించుకుంటూ ఉంటే హీరో అలియాస్ ఆకాశం వచ్చి సగం గుండుతో ఉన్న తన పాపను తీసుకొని గుండు గీస్తున్న అతన్ని కొడతాడు. తండ్రి లేకుండానే పుట్టి వెంట్రుకలు తీస్తారని గుడిలో గొడవ పడుతూ ఉంటాడు. హీరోయిన్ ఫాదర్ హీరోని కొట్టడానికి వస్తే కోపంతో దూరంగా ఉన్న కత్తి దగ్గరకు వెళ్ళి ఏదో చంపడానికి వెళ్తున్నట్టు వెళ్ళి కొబ్బరికాయ నరికి వాటర్ తాగుతాడు హీరో. అప్పుడే హీరో మదర్ వచ్చి హీరోయిన్ కుటుంబంతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు యోగి శబ్దం రాకుండా గొడవ పడండి అని అనగా నువ్వు మూసుకోరా అని హీరో మదర్ తిడుతుంది. ఆ తర్వాత ఆకాశం నేను లేకుండా నా కూతురికి పుట్టెంట్రుకలు తీస్తున్నారు, నేనున్నానా లేనా అని చనిపోయానా అని అంటుంటే మహారాణి దవడ పగలుతుంది అని అంటుంది. అప్పుడు హీరో తనని కొట్టబోతుంటే హీరోయిన్ చంప మీద ఒకటిస్తుంది. దాంతో హీరో సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత మహారాణి నాకు డివోర్స్ ఇచ్చేయి అని గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న గుడిలో హీరో రిలేటివ్స్ వాళ్ళు వచ్చి గొడవ పడుతుంటే ఏం జరిగింది అనగా కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్లో హీరో హీరోయిన్కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటుంది. హీరో మదర్ మా వాడు పరోటా సిటీలో వాడికి మించిన పరోటా ఎవరూ చేయలేరు అని గొప్పగా చెప్తుంటే హీరోయిన్ ఫాదర్ కొంచెం ఆలోచిస్తాడు. ఇప్పుడు హీరో మదర్ మా వాడు MA ఇంకా పెద్ద హోటల్ ఓన్ ఇల్లు ఉంది అని అబద్ధం చెప్తుంది. హీరోయిన్ అన్న ఆలోచించుకొని చెప్తాం అని అనగా హీరోయిన్ ఫాదర్ ఫిక్స్ చేసేస్తాడు. హీరో హీరోయిన్ కోసం అన్ని టైప్స్ ఆఫ్ పరోటాస్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటాడు. యాక్చువల్గా తన పేరు రాణి, కానీ హీరో ఆమె పైన ప్రేమతో మహారాణి అని అంటుంటూ ఉంటాడు. హీరోయిన్ అన్నతో ఒకడు వాళ్ళ ఫ్యామిలీ రౌడీ ఫ్యామిలీ, వాడు ఇంకా వాడి తమ్ముడు ఎప్పుడు గొడవలకి వెళ్తారు అని చెప్తాడు. అప్పుడు హీరోకి పెళ్ళి క్యాన్సిల్ చేశారు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుంటే హీరో ఫాదర్ నువ్వు ఒక రౌడీవి అందుకే క్యాన్సిల్ చేశాం అని అనగా హీరోయిన్ నువ్వు కూడా రౌడీవే కదా, నా కోసం ఇలా ఉన్నావని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు హీరో మహారాణి నేనంటే ఇష్టమా లేదా చెప్పు అని అనగా వెళ్ళి బండి తీ అని చెప్తుంది. హీరోయిన్ పేరెంట్స్ హీరోయిన్ని ఆపడానికి ట్రై చేస్తారు. రౌడీస్ వచ్చి గొడవ పడుతుంటే అందరినీ దాటుకొని లేపుకెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హీరో మదర్కి వాళ్ళ పూజారి కాల్ చేసి మహారాణిని పెళ్లి చేసుకుంటే నిన్ను మీ ఆయన్ని మూల కూర్చోబెడుతుంది, మ్యారేజ్ చేయకండి అని అంటాడు. బైక్లో వెళ్తున్న హీరో హీరోయిన్ హీరో మదర్కి కాల్ చేసి తాళి ఇంకా పెళ్లి బట్టలు గుడికి తెచ్చేయండి అని అంటాడు. వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా ఒప్పుకోకుండా వాళ్ళ పెళ్లి గుడిలోనే అయిపోతుంది. పెళ్ళి అయిన కొన్ని డేస్కి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఆ హోటల్కి బైక్కి అన్నిటిపైన మహారాణి పేరు పెడతాడు హీరో. ఒకరోజు హోటల్లో హీరో నాన్న తన భార్యకి బదులు మహారాణిని కూర్చోమంటాడు కౌంటర్లో. ఆ రోజు ఎక్కువ కలెక్షన్ వస్తుంది. తనని పొగుడుతుంటే అది హీరో మదర్కి నచ్చదు. తన సామాన్లు కడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు హీరో సిస్టర్ హోటల్కి వచ్చి కౌంటర్లో కూర్చొని మహారాణితో అన్ని పనులు చేపిస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ పేరెంట్స్ వచ్చి చూస్తారు. ఇంకా అప్పుడు మహారాణికి వాళ్ళ అమ్మ లేనిపోనివన్నీ చెప్పి ఎక్కువ రోజులు ఇక్కడే ఉండు అని చెప్తుంది. అలా హీరో హీరోయిన్ మధ్య ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. గొడవ వచ్చిన ప్రతిసారి తన పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో పాపం తన తప్పు ఏం లేకపోయినా సారీ చెప్తూ ఉంటాడు. మహారాణి వాళ్ళ అన్నకి హీరోకి పాస్ట్లో ఏదో గొడవ ఉంటుంది. అది మహారాణి ఏమి అని ఎన్నిసార్లు అడిగినా హీరో చెప్పడు. ఇప్పుడు మళ్ళీ గుడి సీన్లో చూపిస్తుంది. గుండు గీసే అతన్ని కొట్టినందుకు తన మనుషులకి కాల్ చేసి గుడికి రమ్మంటాడు. ఇంకా హీరోయిన్ అన్న కూడా మనుషులు వేసుకుని గుడికి వస్తూ ఉంటాడు. అది తెలిసిన హీరో కత్తి తీసుకొని గుడి బయటకు వెళ్తుండగా అక్కడికి కార్స్ వస్తాయి. వాళ్ళేమో అని అనుకొని కత్తిపైకి ఎత్తుతాడు. ఇంతలో పూజారి వచ్చి వారు ఎమ్మెల్యే ప్రెసిడెంట్ వచ్చాడు, కత్తి దించు అంటాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఏంటి మీ ఇద్దరి మధ్య అడగ్గా హీరోయిన్ ఫాదర్ వాళ్ళు మా అమ్మాయిని కష్టపెడుతున్నారు అందుకే మా దగ్గర పెట్టుకున్నాం అని అంటుంటే హీరో మదర్ సార్ నా కొడుకు నా కోడలి కోసం నెలకి సరిపోయే బట్టలు తీయించాడు, కట్టిన చీర మళ్ళీ కట్టదు, పర్ఫ్యూమ్స్ తనని ఇంకా సినిమాకి ప్రతి వారం తీసుకెళ్తూ ఉంటాడు, ఇంత బాగా ఎవరు చూసుకోరు అని అంటుంది. అయితే మీరిద్దరూ 3 నెలలు ఎందుకు విడిపోయారు అని కారణం అడగ్గా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. హీరో తనని మంచిగా చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఏదో గొడవ వచ్చి తన ఇంటికి వెళ్తుంటే తనకి తోడుగా తన వెనకాలే ఇంటి దగ్గర దిగపడతాడు. ఆ తర్వాత కొన్ని డేస్కి మహారాణికి కూతురు పుడుతుంది. హీరో హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంటారు.
హీరోకి కోపం వస్తే మేడం సార్ అని ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. ఒకరోజు హీరో మదర్ హీరోకి రెండవ పెళ్లి చేస్తున్నామని హీరోయిన్తో చెప్తుంది. ఇంకా మహారాణి హీరోతో గొడవ పడుతుంటే మహారాణి వాళ్ళ అన్నకి కాల్ చేసి నన్ను తీసుకుపో అని ఏడుస్తూ చెప్తుంది. ఇంకా ఇంట్లో గొడవలు భరించలేక వెళ్ళి లారీ కింద పడుతుంటే అది ఆగిపోతుంది. ఇంకా దగ్గరలో ఉన్న బావిలోకి దూకేస్తాడు హీరో. ఆ బావిలో తక్కువ వాటర్ ఉండడం వల్ల మునిగిపోడు. ఇంకా వాళ్ళ అన్న రౌడీలను తీసుకొని వచ్చి హీరో ఫాదర్ మోకాళ్ళ పైన కొట్టి అడ్డు వచ్చిన వాళ్ళ అమ్మ చెల్లి తమ్ముడిని కొడుతూ ఉంటే మహారాణి ఎందుకు కొడుతున్నామని ఆపుతుంటే తనని తన కూతుర్ని తీసుకెళ్ళిపోతాడు. హీరో తిరిగి ఇంటికి వచ్చి చూస్తే అన్నీ విరిగిపోయి ఉంటాయి. ఇంకా ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. నీ వైఫ్ నువ్వు టార్చర్ పెడుతున్నావని కంప్లైంట్ ఇచ్చింది. మీ ఫ్యామిలీ అంతా వచ్చి తనని డిస్టర్బ్ చేయము అని సైన్ పెట్టండి అని అంటారు. కానీ ఆ కంప్లైంట్ తన అన్న ఇచ్చి ఉంటాడు. ఈ విషయం మహారాణికి తెలీదు. ఇంకా హీరో తన కోసం తన ఇంటికి వెళ్ళడానికి చాలాసార్లు ట్రై చేస్తాడు, కానీ వెళ్ళలేకపోతాడు. మహారాణి చాలా డేస్ అయినా హీరో కాల్ చేయలేదు, తన పాపని చూడడానికి రాలేదు అని కోపంతో అక్కడే ఉంటుంది. హీరో తన భార్య కూతురు తిరిగి రావాలని పూజారులు చెప్పిన గుడి అంతా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ కోసం భిక్ష కూడా ఎత్తుతాడు. ఇంతలో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. సీన్లో హీరోయిన్ ఫాదర్ మేమిచ్చిన నగలు ఇచ్చేయండి అని అనగా హీరో తమ్ముడు తన బావకి చెప్తాడు. ఇంకా వాళ్ళ బావ డివోర్స్ పేపర్స్ కూడా తెస్తాడు. ఆ ఊరి ప్రెసిడెంట్తో వాళ్ళ నగలు వాళ్ళు ఇచ్చేసాం, డివోర్స్ పైన సైన్ పెట్టమని హీరోకి ఇస్తాడు. ఇప్పుడే హీరోయిన్కి లేనిపోనివి అని చెప్పింది వాళ్ళ బావనే. హీరోకి రెండో పెళ్లి చేస్తున్నామని కూడా వాళ్ళ బావే చెప్తాడు హీరోయిన్తో. ఇది తెలియక హీరో సైన్ పెట్టి హీరోయిన్తో నీకు నేను ఎప్పుడు గుర్తొచ్చినా నా దగ్గరకు వచ్చేయి అని ఆటోలోకి వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ పాపని వదిలి ఉండలేక పాపని లాక్కెళ్ళి ఆటోలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరోయిన్ రే నేను వస్తా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో హీరోయిన్ మదర్ ఆపడానికి చూస్తుంటే హీరోయిన్ ఫాదర్ కొడతాడు. హీరోయిన్ ఫాదర్ వాళ్ళని కలపడానికి అక్కడికి వస్తాడు. ఆ క్యాబ్ డ్రైవర్తో హీరోకి చెప్పమని కూడా చెప్పింది హీరోయిన్ ఫాదరే. ఆ ఆటోలో వెళ్తుంటే హీరో మదర్ పెళ్లి చేయాలనుకుంది చిన్నోడికి, వీటికి కాదు, ఏదో నిన్న ఆట పట్టిద్దామని ఎలా చెప్పాను అంటుంది. ఇంతలో హీరోయిన్ తమ్ముడు అక్కడికి వచ్చి గొడవ పడుతూ ఉంటారు. అందులో ఒకడు కత్తితో పడవడానికి ట్రై చేస్తాడు. ఇంతలో హీరోయిన్ ఫాదర్ వచ్చి వాడిని కొట్టి వాళ్ళ గొడవని అక్కడే సాల్వ్ చేసుకుంటారు. ఇంకా ఆ రోజు ఫ్యామిలీ అంతా మంచిగా అందరూ కూర్చొని పరోటా తింటూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే డివోర్స్ కోసం కోర్టుకి వెళ్తారు. కోర్టు డివోర్స్ కూడా ఇస్తుంది. ఇంకా యోగి హోటల్కి వెళ్ళగా అక్కడ పరోటా చేస్తున్న హీరోని డివోర్స్ అయిపోయింది అంటగా అని అనగా హీరో అవును అంటాడు. ఇంకా హోటల్లోకి వెళ్ళి ఆర్డర్ ఇవ్వడానికి చూస్తే అక్కడ మహారాణి ఉంటుంది. ఇక్కడున్నావేంటి అని అడగ్గా కోపంతో వాడికి డివోర్స్ ఇచ్చేసా, కానీ వాడిని వదిలి ఒక రోజు కూడా ఉండలేకపోయా అని అంటుంది. మరి డివోర్స్ అని యోగి అడగ్గా ఏముందన్నయ్య, పేపర్స్ చింపుకుంటే చిరిగిపోతాయి అని అంటుంది. ఇంకా ఫ్యామిలీ మొత్తానికి వీళ్ళు గొడవ పడుతూనే ప్రేమించుకుంటారు అని అర్థమవుతుంది. ఆ యోగి ఈ హోటల్కి వస్తే నన్ను నరికేయండి అని కామెడీగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో మూవీ ఎండ్ అవుతుంది.